ఈరోజు అవతారం లేదా అలంకారం శ్రీ రాజరాజేశ్వరీదేవి. మొత్తం 9 రోజుల సాధన అవతారాలు, మనం ఆరాధించినటువంటి పద్ధతులు, ఆరాధనా శక్తులు ఏది ఏమైనప్పటికీ చివరి రోజు అవతారం రాజరాజేశ్వరీదేవి. అంటే ఈ 9 యొక్క ఫలం ఏమిటి అంటే ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడపటం. ఏమిటి మరి రాజరాజేశ్వరీదేవి అన్నారు, రాజ్యభారం వహించే వాళ్ళకి అటువంటి నామాన్ని ఇస్తారు కదా. మరి అందులో ప్రశాంతత ఎక్కడుంది అంటే ఇవన్నీ సంక్షోభాలు వచ్చినా సమన్వయం చేసుకుంటూ వాటిని దాటుకుంటూ కొన్నింటిని ఎదుర్కొంటూ కొన్నింటిని మరి దాటుకుంటూ కొన్నింటిని దాటవేస్తూ, దాటవేయటం అంటే ఇక్కడ ఏదో దాన్ని తప్పించుకోవటం అని, తప్పించుకోవటంలో 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి మాటలతో తప్పించుకోవచ్చు, 2 చేతల ద్వారా, 3వది మర్దించి. అదే విషయాన్ని సుందరకాండలో మనం చూస్తాం. మైనాకుడితో మాట్లాడారు, ఆయన విన్నారు. స్వరసతో ఆయన యొక్క ప్రతాప వేగాన్ని వెళ్ళి చూపిస్తే అప్పుడు నమ్మింది. సింహికని ఈ మాటలు లేకుండా సంహరించారు. సింహిక విషయం సుగ్రీవుడు ముందే చెప్పాడు ఆంజనేయ స్వామి వారు. కాబట్టి ఈ సింహిక విషయం తెలుసు, కానీ మైనాకుడును ఈ సురస యొక్క ఈ విఘ్నాలు అనేవి మైనాకుడిని తెలియవు. అయితే మైనాకుడిని సాత్వికమైనటువంటి బుద్ధితో సాగరుడు అంటే సముద్రం పైకి లెమ్మని ఆజ్ఞాపిస్తే ఆయన ద్వారా తను చేసినటువంటి ఉత్తమ గుణాల వల్ల ఏర్పడినటువంటి స్నేహం కాబట్టి నేను వెళ్ళాలయా, చాలా తొందరలో ఉన్నాను అని చెప్తే సరేనే, మీరిద్దరూ నన్ను ఆశీర్వదించండి, సాగరుడును ఈ మైనాకుడు నువ్వు కూడాను నేను ఆతిథ్యం తీసుకున్నట్టే భావించండి అని చెప్పి కరస్పర్శ చేసి కరచాలనం చేసి వెళ్ళిపోతారు. రెండో దాంట్లో సింహికని దేవతలు స్వయంగా పరీక్షించడానికి దేవతలు పంపిస్తారు. ఆ విషయం ఆంజనేయ స్వామి వారికి అప్పటికి తెలియదు, తెలిసినట్టుగా ఎక్కడ చెప్పలేదు. కానీ విఘ్నం వచ్చింది ముందు హఠాత్తుగా. దాన్ని విసుక్కోకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడితే ఆవిడేమో నోరు తెరవటం, మాట్లాడటం, నీకు బ్రహ్మ నన్ను ఎప్పుడో నన్ను నిర్ణయించారు, నువ్వు దాటి నువ్వు వెళ్ళలేవు అంటే ఈ మాటంతా ఆయన ఏం చెప్తారంటే ఆంజనేయ స్వామి గారు, నువ్వు రామరాజ్యంలోనే ఉన్నావు కాబట్టి శ్రీరాముల వారికి కష్టం వచ్చింది, దానికి సహాయపడటం నీ యొక్క విధి అంటే కాదు ఏది ఏమైనా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నువ్వు నా ముఖద్వారంలో ప్రవేశించి బయటికి ప్రవేశించవలసిందే అని ఆవిడ అంటుంది. సరే అలాగే అని చెప్పి అంగుష్ట మాత్ర శరీరంతో ఆయన వెళ్ళడం రావడం కూడా జరిగిపోయింది. అప్పుడు అన్నాడు, అమ్మ నీ మాట చెల్లింది కదా, నీ ముఖద్వారంలోకి రావాలి అన్నారు. ఓకే వచ్చాను, మళ్ళీ బయలుదేరుతున్నాడు, నమస్కరించాను. కొన్ని శక్తి సామర్థ్యాలని ప్రయోగించడానికి ఆ కష్టాలు పెట్టి సరే ఇదంతా సాధన రహస్యము అని అంటారు. ఈ సాధనా రహస్యం అంతా కూడా చేసిన తర్వాత చివరికి రాజ్యం శ్రీరాముల వారికి చెందుతుంది. మరి అందులో హనుమంతుడికి ఏమన్నా ప్రయోజనం ఉన్నదా అంటే ఉన్నది. తన స్వామికి చెందితే తనకు చెందినట్లే అని భావించి సుగ్రీవుడికి అంతకుముందే రాజ్యం వచ్చింది కాబట్టి ఈయన మంత్రిగా తన యొక్క ఆలోచనల్ని చెప్పుకున్నారు. అయితే ఈయనే ఒక అవతార స్వరూపంగా తరువాత కాలంలో గంధమాదన పర్వతంలో భారత కాలంలో దర్శనం ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. చెప్పొచ్చేది ఏమంటే
రాజ్యం అనేటటువంటిది నీ యొక్క బుద్ధిశక్తి చేత, నీ న్యాయమైనటువంటి ఆర్జన చేత, నీ ఆర్జవం చేత సంపాదించుకొని నిలుపుకుంటే అది ప్రశాంతతకి నిలయం అవుతుంది. అది ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే. అందుకనే ఒక మాట ఉంటుంది, శాంతాకారం భుజగశయనం. దాని మీద ఉన్నవాడు శాంతంగా ఉండలేరు. దాని మీద ఉన్న ప్రశాంతంగా ఉన్నారు అంటే అటువంటి జీవన శైలిని మనం అందరం కూడా అలవరుచుకోవాలి అనే సందేశం ఈ అవతారంలో మనకు కనిపిస్తుంది. స్వస్తి. విన్నారు కదా ఇప్పటిదాకా. ఈరోజు లాస్ట్ డే 11 రాజరాజేశ్వరి అమ్మవారి రోజు తో అయిపోతాయి కదా దసరా శరన్నవరాత్రులు. సో మా అన్నయ్య చాలా బాగా చెప్పాడు. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా చాలా బాగా చెప్పాడు. గత 4 ఇయర్స్గా మేము ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాము నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఐ హోప్ మీరు గత సంవత్సరం వీడియోస్ కూడా చూసుంటారు అని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించింది ఇది విన్నాక అనేది కూడా సజెషన్స్ కూడా మాకు ఇవ్వండి. అండ్ అమ్మవారితో మా అనుభవాలు సిరీస్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంకొక కొత్త సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అది ఏంటి, అసలు ఎందుకు ప్లాన్ చేసాము ఏంటి అనేది నేను తరువాయి భాగంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం సిరీస్ ప్లాన్ చేస్తున్నాను అనేది. ఇంకేమన్నా మీకు సజెషన్స్ ఇవ్వాలని ఉంటే ఏమన్నా సిరీస్ రూపంలో కానీ, లేకపోతే అమ్మవారి గురించి కానీ, ఇంకేమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే ఈ ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను కానీ మా అన్నయ్య కానీ రిప్లై ఇస్తారు. సో ఐ హోప్ మీకు ఈ సిరీస్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా సిరీస్ చూసి ఆదరించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సిరీస్ కొంచెం అటు ఇటుగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదా, నాకు ఎడిటింగ్ అవ్వట్లేదు, అందుకని కొంచెం లేట్ అనేది అవుతుంది. బట్ డే 10 డే 11 ఆన్ టైం రికార్డ్ చేస్తున్నాను. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.